నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలను కూడా ప్రతిరోజు చూడండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, గుంత కనపడద్దు, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి, సీఎం చంద్రబాబు ఆదేశాలు. విపత్తులతో ధ్వంసమైన రహదారులపై ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్. జూన్ నాటికి 14,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి, 3,500 కోట్లు వ్యయ అంచనాలతో పనులు. ఇందులో అస్కీ నుంచి 1000 కోట్లు చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాలన్న సీఎం. రేపు కాంట్రాక్టులతో కృష్ణబాబు ప్రత్యేక భేటీ. ఇంకా ప్రతి నెల చెల్లింపులకు గట్టి భరోసా. రోడ్లు పాడవడంపై శనివారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం. దేశం కోసం అందరం, ధార్మిక, స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలు సహకరించాలి. దేశ నిర్మాణం మనందరి సామూహిక బాధ్యత. విశ్వశాంతికి సత్యసాయి బోధనలు స్ఫూర్తి. పంచసూత్రాలు మనవాళ్ళకి పాఠాలు. ఆధ్యాత్మికతను సేవా వైపు మళ్లించిన మహనీయుడు. శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ప్రశంసలు. వికసిత భారత్ మన లక్ష్యం. రాష్ట్రపతి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తి. ఆధ్యాత్మిక సంస్థలు సహకరించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్య సాధనకు సహకరించాలి. అరటి రైతులు నష్టపోకుండా చర్యలు. మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యం. శ్రీ సత్యసాయి యూనివర్సిటీ విద్యా విధానం ఆదర్శనీయం. 2047కు మనమే నెంబర్ 1 ఫ్యూచర్ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తున్నాం. విలువలతో కూడిన విద్య అందించే సత్యసాయి ఆయన పంచసూత్రాల్లో ప్రపంచ శాంతి, సత్యసాయి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు బేస్. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణానికి విదేశీ అతిథులు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేసియా నుంచి జడ్జిలు. డైరీలో నకిలీ లెక్కలు. బాలాజీకి 2.50 కోట్లకు పైగా చెల్లింపులు. నకిలీ మద్యం తయారీ ఫార్ములా అతడిదే. ములకల చెరువు డెన్ నుంచి కోటి నిందితులు కూడా రాజు డైరీలో వివరాలు. అధిక ధరలకు సీసాలు, మూతలు విక్రయించిన మనోజ్. సచివాలయాల్లో శంకర్ దాదాలు. నకిలీ సర్టిఫికెట్లతో 1200 మందికి యానిమల్ అసిస్టెంట్ పోస్టులు. ఊరు పేరు లేని యూనివర్సిటీల నుంచి డిప్లొమాలు. వైద్యం రాకుండానే మూగజీవుల ప్రాణాలతో చెలగాటం. గత వైసీపీ హయాంలో పరామామూలుగా అనర్హులకు పోస్టులు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్లూలు. జగన్ హయాంలో 1% అనే 250 కోట్ల కల్తీ నెయ్యి సరఫరా. సిట్ దర్యాప్తులో గుర్తింపు. హిందూ మతానికి చెడ్డ పేరు వారి లక్ష్యము. చైర్మన్. అవినీతి అనుకొండ. సింహాచలం ఈవోగా నాడు భారీగా ఆర్జించిన సూర్యకళ. సెటిల్మెంట్లలో సొంత లాభం, దేవాదాయ శాఖకు నష్టం. పోలవరం ప్రధాన పనులకు గ్రీన్ సిగ్నల్. భారత ఉన్నత విద్యా కమిషన్. సింథటిక్స్ డ్రగ్స్ మహాప్రమాదం. 2 ఏళ్ల నుంచి ఉగ్ర కుట్ర. ప్రపంచ ఉగ్రవాదానికి దాంతోనే ఊపిరి. రెండింటికి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. అందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలి. G20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు.
ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపరు చూద్దాం. ఈనాడు తెలంగాణ చూసుకుంటే సేవే సారథి ప్రేమే వారధి, మానవతా విలువలే సత్యసాయి బోధనలు, శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి. ఐదుగురు ఎమ్మెల్యేలకు డిసిసి పీఠాలు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ నగరాలకు తొలిసారిగా డిసిసి అధ్యక్షులు. పెండింగ్లు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పదవులు. 36 మంది డిసిసి అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్, బడుగు వర్గాలకు పెద్దపీట. పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి, ఆ మాటలు నిజం చేసిన కవి అందశ్రీ. గత పాలకుల నిర్ణయాల వల్ల జయ జయ హే తెలంగాణ గీతం మోగబోయింది, సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ ఉగ్రబంధాలకు అడ్డుకట్ట వేద్దాం, అభివృద్ధి ప్రమాణికాలను పునర్నిర్మిద్దాం. G20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు. ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలను అడ్డుకట్ట వేద్దామని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అవును, పేలుళ్లకు ప్లాన్ చేశాం, అంగీకరించిన ఉగ్ర డాక్టర్. అమ్మోనియా నైట్రేట్ కొనే పని అప్పగించారు షకీల్. G20లో మెలోడీ, ఆత్మీయంగా పలకరించుకున్న మోడీ మెలోడీ. G20 శిఖరాగ్ర సదస్సులో మాట్లాడుతున్న మోడీ. పౌర అనురంగంలోకి ప్రైవేటు సంస్థలు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లు. చట్టసభల్లో ప్రవేశపెట్టేందుకు మరో 9 బిల్లులు సిద్ధం. చండీగఢ్ చట్టాల్ని నేరుగా రాష్ట్రపతి చేస్తారు. అధికరణ 131 సవరణకు కేంద్రం బిల్లు. ప్రజల సొమ్ము కొల్లగొడుతూ ఉంటే భరాస చూస్తూ ఊరుకోదు. హైదరాబాదు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫరేషన్ పాలసీపై శాసనసభలో చర్చించాలని భరాసా నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లు కొల్లగొడితే భరాసా చూస్తూ ఊరుకోదన్నారు. బహుజాపా దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. హరీష్ రావు ఆధారాలతో మాట్లాడాలి, లేకపోతే అబద్ధాలు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, భరాసా నేత హరీష్ రావు దురుద్దేశంతోనే అబద్ధపు ఆరోపణలు చేసే ముందు ఆధారాలు బయట పెట్టాలని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. భారీ లొంగిబాటు, జనజీవన స్రవంతిలోకి 37 మంది మావోయిస్టులు, 8 ఆయుధాలు అప్పగింత, 1.41 కోట్ల రివార్డు అందజేత, అగ్రనేతల లొంగుబాటుకు ప్రయత్నిస్తామన్న డీజీపీ. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50% మించొద్దు. సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ. 100% ఎస్టీలున్న ప్రాంతాలలో అన్ని స్థానాలు వారికే. రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై ప్రభుత్వము సమగ్ర మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పు కొందరిది, ముప్పు అందరికీ. ఆక్రమణల చెరసాలలో చెరువులు, FTL పరిధిలో ఆక్రమణలు, స్థిరాస్తి వెంచర్లు పట్టించుకోని అధికారులు. రాష్ట్రంలో పలు పురపాలక పరిధిలో చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువు సిక్కం బంపర్ జోన్లో భూములను ఎట్టి పరిస్థితుల్లో పూడి చేయకూడదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదని న్యాయస్థానాలు మార్గదర్శకాలు ఉన్న అక్రమార్కులకు అవేమీ లేకుండా పోయింది. కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు ఇది. ఎదురుగా కనిపిస్తున్న భవనాలలో కొన్ని FTL పరిధిలోని అక్రమ నిర్మాణాలు. దాదాపు 700 ఎకరాల్లో చెరువు
హెచ్చరించినట్లు కాగితాల్లో ఉన్నప్పటికీ కొందరు స్థిరాస్తి వ్యాపారులతో పాటు ఇతర సుమారు 200 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జాబులు లేవు బాబు, కార్లు పోయే ఉపాధికి ఉరి, కనీస సమాచారం ఇవ్వకుండా ఎడాపెడా జాబ్ కార్డు తొలగింపు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 18.63 లక్షల కార్డులు అవుట్. గత 40 రోజుల్లోనే ఏకంగా 16 లక్షల కార్డులపై దెబ్బ. ఉపాధి పనులకు దూరమై అల్లాడుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలు. పేదల ఉపాధ్యాయుల్లోనూ గ్రామాల్లోనూ చిచ్చు రగిలిస్తున్న అధికార పార్టీ నేతలు. G20 సౌభాగ్యానికి 4 సూత్రాలు. G20 దేశాధినేతల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదన. ప్రపంచ సాంప్రదాయ విజ్ఞానాన్ని భద్రపరచుకోవాలి. సత్యసాయి బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలు. భారత రాష్ట్రపతి. బెంగళూరులో ఈక్వెస్ట్రియన్ లీగ్ కార్యక్రమాన్ని ఇచ్చిస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీల్ కుదిరితేనే కాంట్రాక్ట్. నేతలకు ఆదాయ వనరులుగా పెద్దాసుపత్రులు. స్థానిక మందుల కొనుగోలుల్లో పారదర్శకతకు పాతర. గోప్యంగా ఆన్లైన్లో టెండర్లో ఎక్కువ మంది పాల్గొనకుండా గడుపుటాని. భక్తుల మనోభావాలతో రాజకీయాలు వద్దు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపాటు. రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం అపరాధం. లడ్డుల తయారీలో నకిలీ నెయ్యి వాడారన్నది తప్పుడు ప్రచారమే. జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ నివేదిక ఉందా? సిట్ అధికారికంగా ప్రకటించిందా? లీకుల పేరిట ఇస ప్రచారం ఎందుకు? అండమాన్లో అల్పపీడనం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అండమాన్లో శనివారం అల్పపీడనం ఏర్పడింది. వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ నెల 24 నాటికి వాయుగుండంగా 26కు తుఫానుగా మారే అవకాశం ఉంది. మొక్కజొన్నకు దక్కని మద్దతు. కోతలు ప్రారంభమై 45 రోజులైనా జాడలేని కొనుగోలు కేంద్రాలు. పండించిన పంటలను అమ్ముకోవడానికి నానా తిప్పలు. దళారులు, వ్యాపారులు, దోపిడీకి గురవుతున్న రైతులు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 2400. రైతులకు దక్కుతున్నది 1900 లోపే. భారత్తో రెండో టెస్ట్. దక్షిణాఫ్రికా 247/6. అవమానాల నుంచి అందాల కిరీటం వరకు. కేసులు కొండ కరిగిస్తా. కోర్టులు నెత్తిన గుడిబండంగా మారిన కేసులు. సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఈ ఏడాది రుణం 7 నెలల్లోనే సగటున రోజుకు 252.10 కోట్లు. సిటీ పర్సేల్ 9,292 ఎకరాలు పప్పు బెల్లంలా పంచిపెట్టే కుట్ర. 4.95 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దల స్కెచ్. కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, దవాఖానాలు, ఐటీ పార్కులకు అనుమతి ఇచ్చినట్లు పత్రికలు, టీవీల్లో వార్తలు వచ్చేవి. రేవంత్ పాలనలో లోపల బయట భూముల అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 5 లక్షల కోట్ల భూములు 5,000 కోట్లకే కొట్టేసే ప్లాన్. దేశంలోని అతిపెద్ద స్కామ్కు తెరదేపిన ప్రభుత్వం. ఈ స్కామ్ విలువ 2 ఏళ్ళు రాష్ట్ర బడ్జెట్కు సమానం. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మసీ పాలసీ కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పాలసీ. 6 నెలల కిందటే కుట్రలు, పక్కా ప్రణాళిక. సగం భూములు కొనడానికి బిగ్ బ్రదర్స్ ఒప్పందం. ఎల్ఆర్ఎస్పై పెద్దలకు రూలు, పేదలకు రూలా? రెవెన్యూ హెచ్డిఎంకు పైసా కట్టొద్దని చెప్పేండి. మంత్రులు వద్దన్న ముఖ్యనేత మంకుపట్టు. హెచ్ఐఎల్ టీసీ విధానం
కుప్ప అని దక్షిణ తెలంగాణ మంత్రులు. ఈ స్కామ్ పార్టీని, ప్రభుత్వాన్ని పతనం చేస్తుందని హెచ్చరిక. నోరు మూయించి ఆమోదముద్ర వేయించిన ముఖ్యనేత. మంత్రివర్గంలో చిచ్చురేపిన భూముల వ్యవహారం. 3 దవాఖానాలు తిప్పిన దక్కని పానం. సరైన వైద్యం అందక బాలుడు మృతి. 16 గంటల పాటు తల్లిదండ్రులు నరకయాతన. వసతులు లేకుండా చేతులెత్తేసిన వనపర్తి, పాలమూరు ప్రభుత్వ దవాఖానాల వైద్యులు. నీలోపార్లు చికిత్స పొందుతూ తుదిశ్వాస. సీఎం సొంత జిల్లాలో విషాదం. 3 రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగుబాటు. జనజీవన స్రవంతిలోకి 37 మంది మావోయిస్టులు. వారందరిపై 1,41,00,000 రివార్డ్. రిజర్వేషన్ జీవో గందరగోళం. మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా? 50% మించకుండా రిజర్వేషన్లతో జీవో 46 జారీ. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ల అమలు. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు ఇంకా చూసుకుంటే అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య. కుమారులకు రాసిచ్చిన ఆస్తి రద్దు. బాగోగాలు చూడనందుకు తండ్రి నిర్ణయం. కుమారుడు గెట్టేశాడని ధర్నా. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.